పీల్చండి చంద్రలేఖ అఖిలపక్షాన్ని పిలవండి ముంచుకొస్తున్న మార్చి వేడి ఒక విశ్లేషణ. కవాతు కసరత్తు రాష్ట్ర సర్కారుకు సవాలుగా మారింది. గణేష్ నిమజ్జనం, ప్రపంచ జీవ వైవిధ్య సదస్సు ఏర్పాట్లతో బిజీగా ఉన్న ప్రభుత్వం తెలంగాణ మార్చికు అనుమతి కుదరదంటోంది. మరోవైపు ఇస్తే పూలు లేకుంటే రాళ్లేనని కోదండు టీం హెచ్చరిస్తోంది. అన్నీ ఒక్కసారి రావడంతో మార్చిని చేయండి, కానీ డేట్లు మార్చుకోండంటూ నగర కోత్వాలు అల్టిమేటం జారీ చేశారు. మార్చికు కొత్త ముహూర్తం పెట్టుకున్నట్లయితే తాము పాల్గొంటామని టీ మంత్రులు భరోసా ఇస్తున్నారు. మరో పక్క కల్వకుంట్ల వారు ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్టానంతో మంతనాలు జరుపుతూనే ఉన్నారు. తెలంగాణ తేలేదాకా ఢిల్లీని వదిలి గల్లీకి వచ్చేదే లేదని భీష్మించుకుని కూర్చున్నాడు. ఓవైపు సంప్రదింపులు, మరోవైపు బెదిరింపులు ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయోనన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. అనుమతి ఇవ్వండి, శాంతియుతంగా నిర్వహిస్తామన్న కోదండు ఒట్టిగాలేం చాలా అస్త్రాలున్నాయని అనడం వెనక అసలు రహస్యమేంటి? గత సంవత్సరం మార్చి 10న ట్యాంక్ బండ్పై నిర్వహించిన మిలియన్ మార్చ్లో విగ్రహాలను ధ్వంసం చేసి విధ్వంసానికి పాల్పడ్డారు. నిన్నటిదాకా నోరు మెదపని గులాబీ రెమ్మలు ఇక రెచ్చగొట్టే పనిలో పడ్డాయి. సదస్సుల కన్నా తెలంగాణమే ముఖ్యమంటూ రంకెలేస్తున్నాయి. ఓ పక్క సహవాసం అంటూనే మరో పక్క సమరానికి గులాబీ కారు సిద్ధమైంది. బెదిరిస్తూనే కాంగ్రెస్ అధిష్టానాన్ని తమ డిమాండ్లకు అనుకూలంగా మలుచుకోవడానికి సిద్ధమవుతుందన్న అనుమానాలు కలగక మానవు. ఇక టీడీపీ బాస్ తెలంగాణపై తన ప్రేమలేఖను ప్రధానికి పంపాడు. అఖిల పక్షాన్ని పిలవమన్నాడు. సమస్యల్లా తెలంగాణ మార్చితోనే ప్రత్యేక రాష్ట్రం సాకారం కానుందా? ఉద్యమ బాటలో విధ్వంసమే జరిగితే నష్టపోయేదెవరు? గణేష్ నిమజ్జన సమయంలో ఇలాంటివి చేపట్టినట్లయితే అసాంఘిక శక్తులకు ఊతమిచ్చిన వాళ్లం కామా? మార్చిపై సర్కారుకు 3 నెలల కిందటే చెప్పినాం అంటున్నారు. ఒప్పుకుంటాం. మరి జీవ వైవిధ్య సదస్సు 2 సంవత్సరాల క్రితమే నిర్ణయించబడింది. ఆ సదస్సును ఏ విధంగా వాయిదా వేయగలరు? ఇన్నాళ్లు ఓపిక పట్టిన నాయకులు ఈ సదస్సు ముగిశాక సమరం సాగించలేరా? అతిథులకు అడ్డంకులే ఎదురైతే అంతర్జాతీయ స్థాయిలో అబాసుపాలు కామా? ప్రజా పోరాటం చేసే హక్కు ప్రతి ఒక్కరికి రాజ్యాంగం కల్పించింది. కానీ ప్రజా పోరాటం పేరిట బీభత్సం సృష్టించే హక్కు ఎవరికీ లేదు. మొండిగా పోరాటం వల్ల సాధించేదేమిటి? ముంచుకొస్తున్న మార్చి వేడి. ఇది ఈరోజు న్యూస్ అండ్ వ్యూస్.